మనం ఈరోజు బనగాలపల్లిలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రానికి దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. వెళ్దాం పదండి. జిల్లాలో బ్రహ్మము గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఇక్కడ సమీపంలోని కొండ గృహ ఒక దానిలో వెంకటనిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగత్స్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగత్స్య పుష్కరిణి అని కూడా అంటారు. ఏ కాలంలోనైనా ఈ పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం కూడా ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు. ఇందులోని విశేషం ఏంటంటే దీనిలో స్నానాలు చేస్తే సర్వ రోగాలు హరిస్తాయని దీనికి ఒక పేరు అండి. ఇక్కడ మనము గోపురం చూద్దాం. అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాళం ఉన్నాయి. గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజురోజుకి పెరుగుతున్నాడని రాశారు. యాగంటిలో సహసిద్ధంగా ఏర్పడిన కొండ గృహలు మనల్ని ఆశ్చర్యచకితులని చేస్తాయి. వెంకటేశ్వర స్వామి గృహలో అగత్స్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఆ పక్కనే ఇంకో గృహలో బ్రహ్మం గారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతున్నారు. దీనిని శంకర గుహ, రోకళ్ల గుహ అని కూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలైతే మాత్రం లేవు. దగ్గర ఉన్న బనగానపల్లిలో వసతులున్నాయి. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అందుకే దీన్ని కట్టారని, కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టుప్రక్కల వెలసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గృహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణిలో ఇందులో శివలింగం ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. ఇక్కడ పక్కనే వినాయకుడు ఉంటాడు. చూడండి, ఇక్కడ చూపిస్తాను. లోపలికి వెళ్దాం.
మెయిన్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ మన వినాయకుడు కనబడుతుడు, ఇక్కడ మన వీరబ్రహ్మేంద్ర స్వామి కనబడతారండి. రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతున్నాడని రాశారు. యాగంటిలో సహసిద్ధంగా ఏర్పడిన కొండ గృహలు మనల్ని ఆశ్చర్యచకితులని చేస్తాయి. వెంకటేశ్వర స్వామి గృహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఆ పక్కనే ఇంకో గృహలో బ్రహ్మం గారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతున్నారు. దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలైతే మాత్రం లేవు. దగ్గర ఉన్న ఇక్కడ ముఖమంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకివేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందన్న మాటని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతములో యాగంటి బసవన్న లేచి రంకి వేస్తాడని బ్రహ్మం గారి కాలజ్ఞానములో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. ఇక్కడ యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటనవేలికి గాయమైందట. తన సంకల్పంలో లోపమేమైనా ఉందేమో అని సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతుంటారు. ఇది ఫ్రెండ్స్ యాగంటి గురించి పూర్తి వివరణ. ఇక్కడ నుండి మన ఈ లొకేషన్ చూడండి ఎంత చాలా బాగుంటుందో. మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద నుండి లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము వెళ్ళి ఇటు నుండి మన శివుడు ఉంటాడండి. ఇక్కడ మా పాప ఎక్కుతుంది. శివుని దర్శనం చేసుకోవడానికి నేను ముందు వెళ్తా అని వెళ్తున్నా చూడండి. షేర్ చేయండి అని చెప్తున్నది, లైక్ చేయండి అని చెప్తున్నది. కానీ చాలా బాగుందండి, చూడడానికి బాగుంది. దేవుని చూడడానికంటే మనం ఎంత కష్టపడుతుందో ఇక్కడ మనకు కనబడుతుందండి. టెంపుల్ మాత్రం చాలా లోపలికి ఉంటుంది. ఉమాయి మహేశ్వరులు ఉంటారు ఇక్కడ, శివుడు. ఆ పైన లోపల శివుడు ఉంటుందండి, లింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేసిన వలన అక్కడ ఆ శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడనే అతను తపస్సు చేసుకున్నాడు చరిత్ర అండి. చూడండి కొండలు గుట్టలు అన్నీ చాలా ఏదో ఒకటి మనం పీడ్చినట్టే ఉంటాయి. అన్నీ రాళ్ళతోటే ఉంటాయి. చాలా బాగుంది. పిల్లలు పెద్దలు చూడదగిన ప్రదేశం అండి. చాలా నచ్చింది మాకు వెళ్ళి. కొండలు ఇట్లా అన్నీ బాగున్నాయండి. ఇక్కడనేమో అన్నీ సేమ్. ఇక్కడ బ్రహ్మం గారు ఇక్కడ ఉన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది కదండి. ఇక్కడ ఉమామహేశ్వర స్వామిని మనం దేవుడు దర్శనం చేసుకొని ఇక్కడనే కొలువు తీరినట్టు మనకు చరిత్ర చెప్తుందండి. ఇక్కడ ఉమామహేశ్వర్లు ఉంటారు ఇక గుడిలో, ఈ టెంపుల్లో. చూడండి మొత్తం చుట్టూ కొండలే అండి, చుట్టూ రాళ్ళే. మొత్తం రాయలసీమ అంటే రాయలసీమ అనే ఉంది. నంద్యాల పక్కకి బనగాలపల్లిలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది అండి. చూడండి ఎలా ఉందో, మొత్తం కొండలే అండి. స్టెప్స్ గిప్స్ అన్నీ రాళ్ళేనండి, మొత్తం రాళ్ళే. బాగుంది. ద్వారం చూడండి ఎలా ఉందో. ఇక్కడ కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మా పాపని మా బ్రదర్ తీసుకెళ్తుంటే కోతులు వెంబడపడ్డాయండి, అందుకని ఆగిండు. దాని పక్కకే
ఇది మేము రిటర్న్లో వస్తుంటే కర్నూలులో మేము ఫొటోస్ దిగామండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు వాచింగ్.